దాన్ని చూడగానే మొహం శాతం పైందే అయ్యగారికి. ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కదా. పదం పద సినిమాకి. కమలా కమలా ఏమండి? కమలా, నిన్నంతా ఒళ్ళు తెలియని చలి జ్వరం వచ్చింది. ఆఫీస్ నుంచి సాయంత్రం ఇంటికి ఎలా వచ్చానో, మంచం మీద ఎలా పడుకున్నానో నాకేంది తెలీదు. అవును, ఒళ్ళు తెలియకుండా నిద్రపోయారు. డాక్టర్ గారికి చూసి వెళ్ళారు. కమలా, నా కోసం రాత్రి అంతా నిద్రపోకుండా జాగరణ చేసావు కదూ. వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళగానే మాత్రం వేసుకోండి. అలాగే. చూడండి, పనుందని ఇంటికి రాకుండా క్యాంటీన్లో ఫోన్ చేయకండి. మీకు అసలే పడదు. మళ్ళీ జ్వరంగానే తిరగబెట్టిందంటే కష్టం. తినాలి.
పోనీ ఈ రోజు సెలవు పెట్టకూడదు? మీకు అసలే నీరసంగా ఉన్నట్టుంది. నీరసంగా ఉండి కూర్చోలేదు. గౌరీ కోసం ఎదురు చూస్తున్నాను. ప్రతిరోజు దేవాలయం నుంచి తీసుకొచ్చి అక్షంతలు వేసుకొని ఆఫీస్కి వెళ్ళటం అలవాటైంది. ఆగు, వెళ్ళు. ఇక నుంచి బట్టలు ఉతకొద్దు. పో. ఇక నుంచి ఈ పడగ గదిని అడుగు పెట్టావంటే కాళ్ళు విరక్కొడతాను. పోతలకి. ఏమే సిగ్గుమాలిదానా, ఇలా ప్రసాదాలు పట్టుకెళ్తూ క్యారేలు మోసుకెళ్తూ నా మొగుడిని వల్ల వేసుకుందాం అనుకుంటున్నావా? మోగముండ ఒక మూల పడుండగా ఇంటికి పెత్తనం చాలా ఇస్తున్నావే. ఇవ్వు. ఏమండి, కమలా, మీ ఇద్దరికి గొడవ ఎందుకు వచ్చింది? ఎందుకు అలా కొట్టింది? అసలు ఏం జరిగిందో చెప్పు కమలా. సమయానికి మీరు కనుక రాకపోతే అది ఈ రోజు నన్ను చంపేసేదండి, చంపేసేది. అసలు నేను ఎందుకు అలా ద్వేషించింది? ఎందుక? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాను కదా, ఆ అదృష్టం దానికి లేదని కడుపుమంట. అవునండి, నాకు నచ్చి కుళ్ళిపోతుండ అది రోజు నన్ను ఎంత ఏడిపిస్తుందో, ఎంత బాధ పెడుతుందో మీకేం తెలుసు. కమలా, మీ అక్కయ్యని ఊరికి పంపించేసి